కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నాం. శ్రీవల్లి రాధిక గారు రచించిన ఎంపిక అనే కథని మీకు అందజేస్తున్నాం. చూడటానికి అలా ఉంటుంది కానీ అమ్మో నెలజానండి అది అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చాయి. ఆ అమ్మాయిని చూస్తుంటే ఆరోగ్యంగా కలగా ఉన్న మొహం, ఆ మొహంలో ఏదో అర్థం కాని భావం, దిగులా, భయమా, అస్యమా, నిర్వేదమా. ఈ మహిళా సంరక్షణ కేంద్రం 5 ఏళ్లుగా నడుపుతున్నాను నేను. ఈ ఊరే కాక చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా ఎందరో ఆడవాళ్లు వస్తుంటారు ఇక్కడికి. రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్ళని చూశాను నేను. తమకి అన్యాయం చేసిన వాళ్లపై దుమ్మెత్తి పోసేవాళ్ళని, శాపనార్థాలు పెట్టేవాళ్ళని, ఏడ్చి పెడబొబ్బలు పెట్టేవాళ్ళని, ఆపకుండా రాగాలు తీసేవాళ్ళని, ఒక్కొక్కసారి నవ్వుతూనే తమ కష్టాలని విప్పి చెప్పేవాళ్ళని, సమస్యని ఎంత నవ్వులాటగా తీసుకున్నా పరిష్కారం మాత్రం దొరికే తీరాలని పట్టుబట్టేవాళ్ళని అందరినీ చూశాను. కానీ ఈ అమ్మాయి వాళ్ళందరికీ భిన్నంగా ఉంది. అసలు ఈమె మనసులో భావమేమిటో అర్థం కానంత గంభీరంగా ఉంది. ఇదేనా జానతనమంటే? సత్యవతి తీసుకొచ్చింది ఈ పిల్లని నా దగ్గరికి. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోపెట్టి తన కథంతా చెప్పింది. చాలా పాత కథే. పేరు మల్లీశ్వరి. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ చెలాకీగా ఉండే మల్లీశ్వరి అంటే ఊర్లో తెలియని వాళ్ళు లేరు. చదివిస్తే చాలా గొప్ప మనిషి అయిపోయేది. కానీ చదివించే శక్తి వాళ్ళ నాన్నకి లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు వాళ్ళది. వాళ్ళ ఊర్లో రంగారావు గారు ఓ మోస్తారు స్థితిపరుడు. ఆయన కొడుకు ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రసాద్కి మల్లీశ్వరి నచ్చింది. మల్లీశ్వరికి ప్రసాద్ నచ్చాడు. చదువైపోయాక నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడతను. మురిపించే కబుర్లు చెప్పాడు. ఆమె అభ్యంతరం చెప్పకపోవడంతో ఇంకా ముందుకి వెళ్ళాడు. వీళ్ళిద్దరి వ్యవహారం ఊర్లో చాలా మందికి అర్థమైంది. 1 ఏడాది పాటు ఇలా సాగాక 2 నెలల్లో చదువైపోతుందని, ఆ తర్వాత అతని మేనమామ కూతుర్తో అతనికి పెళ్ళవుతుందని మళ్ళీకి తెలిసింది. ప్రసాద్ని నిలదీసింది. నీతో నాకు పెళ్ళా అంటూ అతను నవ్వాడు. అతనే కాదు, ఊర్లో వాళ్ళందరూ కూడా నవ్వారు ఆమె అత్యాశకి. జరిగిందేదో జరిగింది, ఇంకా నోరు మూసుకో అని అందరూ ఆమెకి ఇచ్చిన సలహా. పెళ్లి జరగాల్సిందే అనేది ఆమె సమాధానం. ఆమె మొండితనానికి ఊర్లో ఎక్కువ మంది తిట్టిపోసినా 1-2 ఆడవాళ్లు మాత్రం ఆమెకి కాస్త సానుభూతి చూపించారు. వాళ్లల్లో సత్యవతి ఒకతే. అయితే సత్యవతి కూడా మల్లీశ్వర్ని పూర్తిగా సమర్థించదు. ప్రసాద్ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందని అనుకోదు. ఏం కావాలో ఏం చెయ్యాలో స్పష్టంగా తెలియకపోయినా మల్లీశ్వరి బాధపడుతుంది కాబట్టి బాధపడే ఆడవాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. కాబట్టి మల్లీశ్వర్ని తీసుకొచ్చింది. ఏం చెయ్యాలో చెప్పండమ్మగారు అంది. మల్లీశ్వరికి మాత్రం తనకేం కావాలో స్పష్టంగా తెలుసు. నన్ను అతను పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే నేను అతనేం చేసినా ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవలసిందే అని స్పష్టంగా చెప్పింది. ఆయనెందుకు చేసుకుంటాడు, చేసుకోడు అని ఆమె ఇంట్లో వాళ్లే తేల్చేశారు. నిన్ను చేసుకుంటే ఆ బాబుని వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడే, పైసా ఇయ్యడు అన్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న. ఇయ్యకపోతే ఇయ్యకపోయాడు, ఆయన్నైతే పెళ్లి చేసుకోమను అంది మళ్ళీ. నాకు డబ్బులక్కర్లేదు, ఆయన చదువు చూసి ఇష్టపడ్డా, అది చాలు అంది. బడి మొహమే ఎరగని దరిద్రపుదాన, నీకు అంత చదువుకున్నోడు కావాల్సొచ్చాడటే అని అందరూ చీత్కరించారు. 2 రోజుల క్రితం ఇదంతా చెప్పే వెళ్లారు సత్యవతి మల్లీశ్వరి. నిన్న మళ్ళీ వచ్చారట. కాని అప్పుడు నేను మరో పని మీద బయటికి వెళ్ళాను. నిన్న సరోజ మాట్లాడింది ఆ అమ్మాయితో. నేను లేనప్పుడు ఆఫీస్ వ్యవహారాలన్నీ సరోజే చూసుకుంటుంది. ఎవరి సపోర్టు లేదని అర్థమైంది కాబట్టే
సరోజ ఆమెకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినట్లుంది. అసలు ముందు వాళ్ళ నాన్నే ఏయ్ ఇంక చాలు ఊకో అని కసురుతున్నాడు. అందుకే సరోజ కూడా ఇదంతా జరిగే పని కాదన్నట్లుగా మాట్లాడినట్లుంది. ఎంత చెప్పినా ఒప్పుకోలేదండి. ఆయన పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి చేసుకోవాల్సిందే అని మొండికేసి కూర్చుంది అని చెప్పింది సరోజ. నిన్న నేను రాగానే పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నీ బుద్ధేమైంది అని అడిగేద్దామనుకున్నా అని కూడా అంది. నాకర్థమైంది సరోజకి ఆమె పట్ల సానుభూతి లేదు. సమితి కార్యకర్తలందరూ కూడా తలో రకంగా మాట్లాడుతున్నారు. ఎవరూ దీనిని పూర్తిగా అన్యాయమనరు. అలాగని ప్రసాద్ని సమర్థించరు. ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా నా పని నేను మొదలుపెట్టాను. ఒక 10 మంది కార్యకర్తలతో కలిసి ప్రసాద్ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశాను. మీడియాకి చెప్పాం. ప్రసాద్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంజనీరింగ్ చదివే కుర్రాడంటే నాజుగ్గా ఊహించుకున్నాను నేను. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కానీ ప్రసాద్ మా కిరణ్లా లేడు. పొడుగ్గా, లావుగా, చాలా మొరటుగా ఉన్నాడు. మల్లీశ్వరి కంటే ఏ 10 ఏళ్లో పెద్దవాడేమో అనిపించేలా ఉన్నాడు. ఏం చూసి ఎంచుకుంది మల్లీశ్వరి వీడిని భర్తగా అనిపించింది. నిజంగా చదువు చూసేనా? వాడి ఆస్తి వాడి ఒంటి మీద కనిపిస్తుంది. కానీ వాడి చదువు వాడి మొహంలో కనిపించడం లేదు. ఆ విషయం మల్లీశ్వరికి అర్థం అవ్వలేదా? వార్త మీడియాకి చేరింది కాబట్టి విపరీతంగా ప్రచారం వచ్చింది. కానీ వెనక నిలబడి పరిష్కారం కనుక్కునే బాధ్యత మాత్రం మల్లీశ్వరి నా మీదే పెట్టింది. ఏం చెయ్యాలో, ఎవరి మధ్యవర్తిత్వంతో విషయాన్ని సెటిల్ చెయ్యొచ్చు అని నేను ఆలోచిస్తుండగా వచ్చాడు కిషోర్. ఆంటీ, మీకో విషయం చెప్పాలి అంటూ. మా కిరణ్ క్లాస్మేట్ వాడు. నన్ను కూర్చోబెట్టి పెద్ద మనిషిలా గంభీరంగా చెప్పాడు. కిరణ్, బిందు లవ్ చేసుకుంటున్నారా ఆంటీ? పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు ఏంటి అన్నాను నేను అదిరిపడుతూ. అవును, ఎగ్జామ్స్ అయ్యాక మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చాయి కదా, అందుకే ఎగ్జామ్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాడు తాపీగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ స్థానువులా కూర్చుండిపోయాను. వాడు నిజం చెప్పాడా, జోక్ చేసి వెళ్ళాడా అనిపించింది. కానీ జోక్ ఎందుకు చేస్తాడు ఇలాంటి విషయంలో? కానీ కిరణ్ మాత్రం ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెడతాడా? ఒక్కడే కొడుకవడం వల్లనేమో వాడితో నాకు అనుబంధం ఎక్కువే. ఇప్పటికీ వాడు కాలేజీలో జరిగే ప్రతి విషయం నాతో చెప్తాడు. నేను నా కార్యక్రమాలన్నీ వాడితో చర్చిస్తాను. రాత్రిపూట నేను నా పనులు పూర్తి చేసుకుని నడుం వాల్చగానే నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. రోజు ఓ గంటైనా నాతో కబుర్లు చెప్తాడు. వాడి స్నేహితులందరి పేర్లు, లక్షణాలు అన్నీ తెలుసు నాకు. ఈ బిందు అనే పిల్ల కూడా తెలుసు. వాడితో కొంచెం చెనువుగానే ఉంటుంది. ఆ అమ్మాయి గుర్తు రాగానే నా మొహం చిరాకుతో ముడుచుకుంది. తామసంగా తన ఒళ్ళే తనకి బరువన్నట్లుగా ఉంటుంది. ఒళ్ళంతా కదిలేలా నవ్వడం, మగపిల్లలపై పడిపోతూ మాట్లాడడం. నాకు నచ్చని వెకిలీతనాలు చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి. అలాంటి పిల్లని కిరణ్కి భార్యగా నేనెప్పటికీ ఒప్పుకోలేను. కిరణ్ వచ్చాడు. కిషోర్ వచ్చిన విషయం చెప్పకుండా ఇంకేదేదో డొంక తిరుగుడుగా మాట్లాడి చివరికి ఈ ప్రశ్న వేశాను. అవునమ్మా, బిందు అంటే నాకిష్టం, పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడు తడుముకోకుండా. ఆ నిర్ణయం మీద ఎంత గట్టిగా నిలబడతాడో వాడు. ఆ మాట చెప్పిన ధోరణిలోనే అర్థమైంది. ఇదెక్కడి గోలా తెచ్చిపెట్టావురా భగవంతుడా అనుకున్నాను. మల్లీశ్వరి సమస్య వెనక్కి వెళ్ళింది. నా సమస్య భూతమై ముందుకొచ్చింది. మా వారితో చర్చించాను. మా బావగారిని, తోటికోడల్ని పిలిపించారు. వాళ్ళు మాట్లాడారు. తన నిర్ణయం మరోసారి స్పష్టంగా చెప్పి ఒక్క మాట ఎక్కువ మాట్లాడకుండా అసలన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం తనకి లేదన్నట్లుగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్.
ఆ పిల్ల ఎవరో గాని జానే వలలో వేసుకుంది వీడిని అంది మా తోటి కోడలు. అసలు వీడింత త్వరగా పెళ్లి ఆలోచన చేస్తాడని నేననుకోలేదు అన్నారు మావారు విస్మయంగా. అవును, నేను అనుకోలేదు. నా ఒళ్ళో పడుకొని అమ్మ అమ్మ అంటూ గారాబాలు పొయ్యేవాడు. నేను నోట్లో ముద్దలు పెడితేనే అన్నం తింటానంటూ మారాం చేసేవాడు. ఇంత త్వరగా పెళ్లి అంటాడని నేను అనుకోలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంది మా తోటి కోడలు. కాస్త డబ్బున్నవాడు కనపడితే వదిలిపెట్టడం లేదు. అమ్మాయిల కంటే అబ్బాయిలని జాగ్రత్తగా చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆవిడికి 2 మగపిల్లలు. ఆ అతిశయం, ఆడపిల్లల మీద చులకన భావం ఆవిడ మాటల్లో ఎప్పుడూ వినిపించే విషయాలే. అరగంట చర్చ తర్వాత అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్లారు. నేనొక్కదాన్నే మిగిలాను ఇంట్లో. సమితి ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. సరోజకు ఫోన్ చేసి ఒంట్లో బాగాలేదు, నువ్వే చూసుకో అని చెప్పాను. టీవీ ముందు కూర్చొని ఆలోచనలో పడ్డాను. కిరణ్ వచ్చాక మెల్లగా సర్ది చెప్పాలి. సాధక బాధకాలన్నీ వివరిస్తే తెలుసుకోకపోడు. ఆ అమ్మాయి నాకు నచ్చలేదంటే అర్థం చేసుకోకపోడు. నన్ను నేనే సమాధానపరుచుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటుండగా ఫోన్ రోగింది. అత్తయ్య, నేను కిరణ్ బయటికి వెళుతున్నాం, మా ప్రాజెక్ట్ గైడ్ వాళ్ళింటికి. కిరణ్ సెల్ పని చేయడం లేదు, అందుకని నా సెల్ నుంచి చేస్తున్నాను. కొంచెం లేటుగా వస్తానని చెప్పమన్నాడు కిరణ్. ప్రవాహంలా వినపడుతున్న మాటలకి అడ్డం పడి ఎవరు మాట్లాడేది అన్నాను నేను అయోమయంగా. నేనత్తయ్య, బిందుని. నాకు ఒంట్లోంచి ఒక్కసారిగా వేడిసెగా పైకి లేచినట్లనిపించింది. ఎంత ధైర్యం ఈ పిల్లకి! నిన్నటిదాకా ఆంటీ అని పిలిచేది, ఇవాళ అత్తయ్య అనుకుంటూ ఎంత దర్పంగా మాట్లాడుతుంది. అత్తయ్య అంటున్నావేమిటి కొత్తగా అన్నాను. సన్నగా నవ్విన ధ్వని. కిరణ్ మీకు చెప్పాడు కదా ఆంటీ అంది. ఏంటి చెప్పేది? వాడు చెప్పగానే అయిపోయిందా? మా నిర్ణయం ఏంటో మేమింకా చెప్పలేదు అన్నాను పరుషంగా. మీరేం నిర్ణయించుకున్నా ఇంకా మా పెళ్ళి ఆగదండి. మేము ఆ స్థాయి ఎప్పుడో దాటేశాం. అంతకన్నా పదునుగా చెప్పి ఫోన్ పెట్టేసిందా అమ్మాయి. దిమ్మరపోయాను నేను. కాసేపటి దాకా పరిసరాల స్పృహ లేదు. ఏమిటి పిల్ల, ఏం మాట్లాడుతుంది? ఆ స్థాయి ఎప్పుడో దాటేశామంటే అర్థమేమిటి? ఎంత దూరం వెళ్ళారు వీళ్ళిద్దరూ? ఆ అమ్మాయి మాటలకి అర్థం అదేనా? అయినా కాకపోయినా ఆ అమ్మాయి అలా అని చెప్పి గొడవ చేస్తే ఇంకా అతను చెయ్యగలిగేదేమీ ఉండదు. ఎవరో అయితే వేరు. మహిళా సంరక్షణ సమితి నడుపుతూ మహిళల కోసమే పోరాడుతున్న తను ఎలా కాదంటుంది ఆ పెళ్లిని? చచ్చినట్లు ఒప్పుకొని తీరవలసిందే. నిస్సహాయతతో నా కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. ఎంత తెలివి మీరిపోయారు ఆడపిల్లలు! మగపిల్లాడికి ఆడపిల్ల మీద మోసు మాత్రమే ఉంటుంది. వీళ్ళకి అంతకు మించిన ప్లాన్లు, స్ట్రాటజీలు ఉన్నట్లున్నాయి. లేకపోతే కిరణ్ లాంటి పిల్లాడు ఒక అమ్మాయి వలలో ఇంత ఈజీగా పడటమేమిటి? ఎంతో తెలివైన వాడనుకున్న కిరణ్ ఇలాంటి పిల్లని ఎంచుకోవడమేమిటి? ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే కిరణ్ ఇంత అమాయకంగా ప్రవర్తించాడేమిటి? నేను బాధలో నుంచి తేరుకోకముందే సరోజ దగ్గర నుంచి ఫోన్. రేపు ధర్నాకి అన్ని ఏర్పాట్లు చేశాను మేడం. మన వాళ్ళందరినీ 8 గంటలకల్లా ఆఫీస్ దగ్గరికి వచ్చేయమని చెప్పాను. పత్రికల వాళ్ళకి కూడా చెప్పేశాను. సరే అన్నాను నేను కొంచెం విసుగ్గా. మల్లీశ్వరికి సపోర్టుగా రేపు పెద్ద ఎత్తున ధర్నా తలపెట్టాము మేము. కానీ ఇప్పుడు ఎందుకో అది అంత ఆసక్తి కలిగించడం లేదు. బిందు ప్రవర్తన చూశాక మల్లీశ్వరి మీద ఇదివరకటి సానుభూతి కలగడం లేదు. అక్కడికి వెళ్ళాలని, నినాదాలు చెయ్యాలని, చేయించాలని అనిపించడం లేదు. కానీ తప్పదు. నా మనసుకి నేనే సర్ది చెప్పుకోవాలి. ఆయన కిరణ్ విషయాన్ని, మల్లీశ్వరి విషయాన్ని ఒకేలా చూడకూడదు. ఇక్కడ కిరణ్ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ అమ్మాయి తన ఆడతనాన్ని ఎరగా వేస్తుంది. అక్కడైనా అంతేగా. ప్రసాద్ని పెళ్లి చేసుకోవడం కోసమేగా మల్లీశ్వరి అతనితో సంబంధం పెట్టుకున్నది.
కానీ ప్రసాద్ కిరణ్ అంత అమాయకుడు కాదు. వాణ్ణి చూస్తేనే అర్థమవుతుంది వాడు ఇలాంటి వాటిల్లో ముదిరిపోయిన రకమని. తనేం చేస్తున్నాడో వాడికి స్పష్టంగా తెలుసు. దానిని వలలో పడడం అనరు. కిరణ్ 4 రోజులు ఆ అమ్మాయితో చనువుగా తిరిగినందుకే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడు ఆ ప్రసాదేమో ఆ అమ్మాయితో అన్నీ కానిచ్చుకొని పెళ్లి చేసుకోను పొమ్మంటున్నాడు. మంచివాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళు కూడా తమలాగే స్వచ్ఛంగా ఉన్నారని అనుకుంటారు. అందుకే వాళ్ళ వలలో పడిపోతారు. కిరణ్ బిందు వలలో అలాగే పడుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత ప్లాన్ చేసుకొని ఇదంతా చేస్తుందో వాడికి అర్థం కావడం లేదు. రాత్రంతా ఇవే ఆలోచనలు. ఎంత సర్ది చెప్పుకున్నా మధ్య మధ్యలో ప్రసాద్లో కిరణ్ మొహం, మల్లీశ్వరిలో బిందు మొహం కనిపిస్తున్నాయి. కిరణ్ మింది సానుభూతి ప్రసాద్ మీద, బిందు మీద అసహనం మల్లీశ్వరి మీద కలుగుతున్నాయి. నిద్ర లేచాక కూడా తలంతా భారంగా ఉంది. కిరణ్ వరండాలో కూర్చొని న్యూస్ పేపర్ చూస్తున్నాడు. నేను కాఫీ కప్ చేత్తో పట్టుకొని హాల్లోని సోఫాలో కూలబడ్డాను. మరో న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకొని తిరిగేయసాగాను. పేపర్లో ఈరోజు మేము చెయ్యబోతున్న ధర్నా గురించి ప్రముఖంగా వార్త వచ్చింది. ఉన్నట్లుండి కిరణ్ పేపర్తో సహా వడివడిగా లోపలికి వచ్చాడు. అమ్మా, ఏంటి ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అన్నాడు. అవును, ఏం అన్నాను. వద్దు అన్నాడు వాడు. నేను మాట పూర్తి చెయ్యకముందే నువ్వెళ్ళొద్దు. అదేమిటి? నేను వెళ్ళకపోతే ఎలా? అసలు ఇది తలపెట్టిందే నేనైతే. అదంతా నాకు తెలీదు. నువ్వు మాత్రం వెళ్ళొద్దు. ఆ అమ్మాయి ఒళ్ళు తెలియకుండా ఎవడితోనో తిరగడమేమిటి? నువ్వెళ్ళి ఫూలిష్గా తనని సపోర్ట్ చెయ్యడమేమిటి అన్నాడు వాడు చిరాగ్గా మొహం పెట్టి. కిరణ్ అన్నాను నేను నిర్ఘాంతపోతూ. అవునమ్మా, ఒక్కొక్కసారి నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉంటావో నాకస్సలు అర్థం కాదు. ఆ అమ్మాయి ఏమన్నా పసిపిల్ల? పెళ్లికి ముందే వాడితో తిరగకూడదని ఆ పిల్లకి తెలీదా? తను చేసిన తప్పుకి తనే బాధ్యత తీసుకోవాలి. ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి. అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ నువ్వు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే నా ఫ్రెండ్స్ నవ్వుతారు. నువ్వెళ్ళొద్దు. మరోసారి ఖచ్చితంగా చెప్పి పేపర్ టీపాయ్ మీదికి విసిరకొట్టి వెళ్ళిపోయాడు. నేను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయిన దానిలా కూర్చుండిపోయాను. వీడినా నేను అమాయకుడనుకున్నది? నన్నే అమాయకురాలిని అంటున్నా వీడి గురించా నేను మోసపోతాడనుకుని బాధపడింది. ఎంత బాగా చెప్పాడు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలంట. నిజమే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అదే అందరి విషయంలో ఇప్పుడు జరుగుతున్నది. మళ్ళీ ప్రసాద్, కిరణ్, బిందు, నేను అందరం ఎవరి కర్మ వాళ్ళం అనుభవిస్తున్నాం. కానీ కొత్తగా మేము తలపెడుతున్న పనులు, వాటి వెనక మాకున్న ఆలోచనలు, పథకాలు. పసివాడనుకున్న కిరణ్, వెకిలి పిల్ల అనుకున్న బిందు, ముగ్ధలా ఉండే మళ్ళీ, మొరటుగా కనిపించే ప్రసాద్, అయ్యిందేదో అయ్యింది ఇంక నోరు మూసుకో అనే మళ్ళీ వాళ్ళ నాన్న, అంతా దాని ప్రారబ్ధం అనే ఊరి జనం, మళ్ళీ తరపున న్యాయ పోరాటం చెయ్యాలనుకున్నా నేను. అందరికీ ఎవరి ఆలోచనలు వాళ్లకున్నాయి. ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళం ఒక విషయానికి రియాక్ట్ అవుతున్నాం. మేము చెయ్యాలనుకున్నదే చేస్తున్నాం. మాకు కావాల్సిన వ్యక్తుల్నే కాదు, మేము అనుసరించే మార్గాలని, మేము చేస్తున్న పనులని మేమే ఎంచుకుంటున్నాం. ఇందులో ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు అమాయకులు, ఎవరు ఎవరిని విమర్శించగలరు, ఎవరు ఎవరికి దారి చూపించగలరు? ప్రశ్నలు, లెక్కలేనన్ని ప్రశ్నలు. వాటిని మననం చేసుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయాను. కాసేపటికి వెల్లువెత్తిన ప్రశ్నలతో పాటు నా ఉద్వేగం చల్లారింది. ఎవరినో ఉద్ధరిస్తున్నానన్న అహంకారం అణిగిపోయింది. నేను ఉన్న పరిస్థితులకి కారణం ప్రారబ్ధం అయితే, నేను తలపెడుతున్న పనులకి కారణం నా చాయిస్ అని నాకు అర్థమైంది.
తేటపడ్డ మనసుతో మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేందుకు నేను ధర్మం అనుకున్న దానివైపు నిలబడేందుకు బయలుదేరుతుంటే ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి అన్న కిరణ్ మాటలు గుర్తొచ్చి నా పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.